జరిగింది. పెళ్లి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మన ఇంటికి ఎవరైతే చుట్టాలు మనం ఏమిస్తున్నామండి, బ్రతికిస్తున్నాం. కాబట్టి ఆనాటి రోజులు ఏమిటంటే చిక్కటి పెరుగు, పట్టు తేనె ఉండేది. ఆ రెండు కూడా మనిషి చిరికి దాన్నేమో అవులో దాటి మధు సంప్రీసు సువర్ణ పాత్రే నిదాయ బంగారు పాత్రలో పెట్టుకున్నాడు, లేదంటే వెండి పాత్రలు పెట్టుకున్నాడు, కానీ స్టీల్ పాత్రలు పెట్టుకోలేదు. కాబట్టి స్టీల్ పాత్రలు పెట్టుకున్నాడు. కాబట్టి మనం ఏంటంటే ఆ వెండి పాత్ర మనం తెచ్చుకొని పెట్టుకొని చేసుకొని తెలుసుకున్నాం. సువర్ణ పాత్రే నిదాయ ఈ యొక్క ఫలాన్ని స్వామివారికి అమ్మవారికి వచ్చిన పరివారం ఎవరికి వచ్చారు చుట్టాలు మనకి? ఇందాక ఎవరు వచ్చారు? నలుగురు వేదమూర్తులు, వీళ్ళిద్దరు, వారు నలుగురు, ఆరుగురు కాకుండా పరివారం. ఓ విడిగా వాయించు సారి. ఓ యమదనో మదవ్యం పరమమందాయో వీర్యం సేనాగుమదనో మదవ్యేన పరమీన నాగే పరమో నాలో మాధవ్యో జానే చగుమంది నిరుద్ధాలని అమర్పుత్వా. అయిన తర్వాత కన్యలు వెతికి తీసుకుని రావాలి. అమ్మాయి ఇంకా లేదు. ఇవాళ పెళ్లి కొడుకు బతకాలి, పెళ్లి కొడుకు బతకాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఇవాళ డాక్టర్ మీద వచ్చింది కదా, ఇవాళ అమ్మాయి వెతికిస్తుంటే వాళ్ళు పనులే పడుతున్నారు. అలా కాకుండా అప్పటి రోజుల్లో అటు బ్రాహ్మణ ప్రేరయిత్వా 80 బ్రాహ్మణోత్తములు 8 దిక్కుల్లోకి వెళ్ళి కన్యను వెతికి తీసుకొని వచ్చారు. కన్యను వెతికి తీసుకుని రావాలని 80 బ్రాహ్మణులు ఏడు వాళ్ళు మనం టీఏడు డిఏడు కదా మరి. టీఏడు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? మీరే ఇవ్వాలి. కాబట్టి మంత్రిగారు అడుగుతున్నారు, చేస్తున్నారు కాదు, మరొకటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదని కాదు. ఉంటే అందులో వెయ్యాలి, లేదంటే బాగుంది. మనం యూడికేయండి, ఇప్పుడు పేపర్లో పుస్తకం తీశాడు. మనం కూడా మారాలి, తప్పదు. కానీ వాళ్ళ పిల్లలు మనం వదిలించామంటే మనకు వృద్ధాప్యం చేస్తే మనమే బాధపడాలి. కాబట్టి కాలం పడి నడవాలి. వారి యొక్క ప్రవర, వీరి యొక్క ప్రవర ఏ విధంగా ఉందంటే చెప్తాను వినండి. చతుర్దాగో బ్రాహ్మణే గజోమోదు చెప్పండి అందరూ. పర యువ విభవ అంతర్యామి పంచావతార పంచాశయ ప్రవదాన్విద పరబ్రహ్మ భూతోద్భవాయ ఆది నారాయణ నందే పరబ్రహ్మ యువ విభవ అంతర్యామి పంచావతార పంచాశయ ప్రవదాన్విద పరబ్రహ్మ భూతోద్భవాయ వైకుంఠనాథ శర్మణ పౌత్రాయ వైకుంఠనాథ శర్మణ పుత్రాయ పరాన్ యువ విభవ అంతర్యామి పంచావతార పంచాశయ ప్రవదాన్విద పరబ్రహ్మ భూతోద్భవాయ శ్రీ రంగనాథ శర్మణే పరాయ. రంగనాథుడన్నా, శ్రీకృష్ణుడన్నా, గోపాలకృష్ణుడన్నా, గోపికాకృష్ణుడన్నా అందరూ ఒకటే. అమ్మవారికి బ్రహ్మ చెప్తాను వినండి. ఏంటంటే పరబ్రహ్మ గోత్రోద్భవాయ ఆదినారాయణ నత్రే పౌత్రాయ పుత్రాయ. ఎప్పుడే చూసుకుంటారు. నత్రే
పౌత్రాయ పుత్రాయ. ఇక్కడ మగవాళ్ళకి వస్తుంది. ఆడవాళ్ళకి చిన్న పదం మారుతుంది. అక్కడ నత్రే ఉంది, ఇక్కడ నత్రి, పౌత్రి, పుత్రి అంతే తేడా. చాలా మృదా చెప్పండి. చాలా మృదా సౌపర్ణ అమృతాహరణ జలాశయ రవరామిద చాలా మృదా గోత్ర భవాన్ కాశ్యప శర్మణో నత్రే వేదాత్మనః శర్మణః పౌత్రే అమృతాహరణ జలాశయ విష్ణుచిత్త శర్మణః పుత్రే చాలా మృదా సౌపర్ణ అమృతాహరణ జలాశయ రవరామిద చాలా మృదా గోత్రో భవాన్ గోదా కన్యా పుణేతో కన్యా పుణేతో వాళ్ళకి ఈ కార్యక్రమంలో మనం ఎంతవరకు వచ్చాం కదా. ఇప్పుడు ఏమిటైతే మనకి స్వామివారికి అమ్మవారికి దిష్టి తగిలింది. చూసారా బొగ్గులు చొక్క పెడతాం, పెడతారా పెళ్ళని, అలాగే మనం కూడా చొక్క పెడతాం. మరి దిష్టి తగింది కదా, మరి దిష్టి తీయాలి కదా. కాబట్టి స్వామివారికి అమ్మవారికి ఒక వక్కతోని ఓం దేవతాభ్యో నమః అనేక సమర్పయామి. దిష్టి తీసిన తర్వాత మనం వెనక్కి వేసేయాలి. భగవంతుడు వెనక్కి వేసేయాలి. మనం ఎక్కడైనా మంచి దగ్గర వేసుకుంటాం, అది వేరే విషయం. భగవంతుడు దిష్టి తీసిన వేసేయాలి. ఇంకా వివాహ మహోత్సవాలు ఏం చేస్తారంటే అన్నాన్ని తీసుకెళ్ళి ఇలా దిష్టి కింద చుపెట్టి అన్నాన్ని అది దిష్టి చతుసార్వలింగం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. మహాసంకల్పాన్ని మనం వచ్చాం. అశ్వదేవుడు మహాపురుష అనంతవీర్య శ్రీమదాది నారాయణ అసింజాది ప్రేమాన మహారోజు మధ్య పరిప్రమాణ అనేక కోటి బ్రహ్మాండానం అయిన తర్వాత మనం స్వామివారికి అమ్మవారికి కాలు కూడా కన్యాదానం చేస్తున్నాం. కాబట్టి పాలు పట్టుకెళ్ళి అంశం వేయించండి. ఓ నారాయణాయ విష్ణువే వాసుదేవాయ దేవహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణు భద్రేతి ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. పన్న అకల్కా పరమేత రాజామ విష్ణు వేదుక్కు లోకంజిగిరియ కన్యా వేగ లోయ కన్యా వే దేవాదేవ విశ్వంబరాజ బోధ దేవే జలై విశ్వంబరాజన బోధ సాక్షియ సర్వదేవదా ఇమా కన్యా ముదా ధర్మాయ వై కన్యా ధర్మదా జాతే సుశీల హరిత దీవతే వేదోగం రేఖ్యామి
ధర్మకామ హత సిద్ధయే. అమ్మ ఎవరు తోసి వద్దు కన్యాదానంలో అవి ఏం చేస్తారని లోపల గుళ్ళకి కాళ్ళు అవుతారు స్వామికి అవ్వదు. అసలు పంతులు దండవతి పెట్టారు చెప్పండి ఒకసారి. పంతులు గారికి కాళ్ళు పట్టుకొని దండం పెడతారు. ఎందుకు పెడతారు ఒకసారి చెప్పండి చెప్పండి. అది దేవుడివి పాదాలు పట్టుకొని ఉంటారు కాబట్టి పంతులు గారు మంచివారా చెడ్డవారా అని ఆలోచన లేకుండా పంతులు గారి యొక్క పాదాలు నమస్కారం చేస్తారు. 98% దాకా పంతులు గారు మంచివాళ్ళు ఉంటారు. 2% మాత్రం చెప్పలేదు. ఏమంటే బతికిన బతుకు బ్రాహ్మణుడు బతికిన బతుకంతా కూడా భక్తులు మీరే కాబట్టి ఆ భక్తులు జాగ్రత్త చూసుకుంటే పంతులు గారు ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. అందుకే ప్రతి ఒక్కడు కూడా చాలా వినయ విధేయంతో చూసుకుంటుంటారు. కాబట్టి పంతులు గారి తాలూకా పాదాలు నమస్కారం. వాడు పెద్ద డిఏజీ పెద్ద ఆఫీసర్. నా జీతం 5,000 రూపాయలు, ఆయన జీతం 1,50,000 రూపాయలు. ఆయన ఎందుకంటే నమస్కారం పెడతారంటే భగవంతుని కోసం. మీ అందరికీ ఏమి ఇచ్చేవాడంటే కన్యాదాన సామాన్లు, కొబ్బరి బొండాలు, అరటి పండ్లు, గుమ్మడి పండ్లు, భగవన్న ఈ 4 చేతికి ఇచ్చి పరిశ్రమలో పెట్టారు. అందుకే కన్యాదానంలో చెప్పండి. కన్యా కనక సంపన్న కనక భరణి దాస్యామి విష్ణవే తుభ్యో విష్ణులోకు దిగిజయ కన్యామి అగ్రదు భూయ కన్యామి జయ భాగయు విశ్వంబర సర్వభూత సాక్షిణ్య సర్వదేవత ఇమా కన్యా ప్రదాస్యామి పితॄణా ధారణాయ వై కన్యా సారంకృత సాధ్వి సుశీలాయ సుశీమతే ప్రయతో ప్రేక్షామి ధర్మ కామార్థ సిద్ధయే. మనం కన్యాదానం చేసినప్పుడు ఏం వాడాలంటే 10 దానాలు అంటే 10 దానాలు, షోడశ మహాదానాలు అంటే 16 దానాలు, అందుకు ఎన్ని దానాలు? 26 దానాలు. 26 దానాలు గోదానం, భూదానం, గిరిజదానం, గుణదానం, ఆదిదానం, గిరదానం, వస్త్రదానం, క్షత్రదానం, గోపాలదానం, ఇన్ని దానాలు ఉంటాయి. ఈ కన్యాదాన సమయంలో ఆపాటి రోజుల్లో అప్పటి రోజులు ఏమి ఇచ్చారంటే కన్యాదానం చేసినప్పుడు కాసు పంచేవారు. అది ఇప్పుడు కూడా కొంతమంది పంచుతూ ఉంటారు శక్తిని బట్టి. వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా దాన్ని ఏంటంటారంటే వర కాసులు అనేవారు అప్పటి రోజులు. అందుకని ఏ రాజులలో పెళ్ళిన బ్రాహ్మణులందరూ పోతారు, ఎవరు కాసులు వస్తాయి. అదే మరి భగవంతుడికి ఏం చేస్తాం మనం? కృష్ణ పరమకి ఏం కావాలండి? కృష్ణుడికి ఏం కావాలి? గోవు, ఆవు కావాలి.
గోదానం చేద్దాం. చేద్దామా? చేద్దామా? ఇది ఒక ప్రత్యక్ష దేవా గోవింద, పరమదయాకర గోవింద. ప్రత్యక్ష గోవు బయట ఉన్నది, పరోక్ష గోవు ఇక్కడ ఉన్నది. ఈ గోవుని భగవంతు మనం దానం చేద్దాం. ఓ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. గోధుమడికి దానం చేద్దామండి. భగవంతుడికి గోదానాన్ని చేశాడు. చేసిన తర్వాత ఆయనకి నేను రాసుకుంటాను అంటే ఒక ఆకు ఒక గంటాన్ని కూడా మనం భగవంతుడికి దానం సమర్పించాం. చేసిన తర్వాత అరటిపళ్ళు ప్రత్యేకంగా కదా, ఇదిగో అరటిపళ్ళు భగవంతుడికి 2 అరటిపళ్ళు కూడా మనం సమర్పిస్తున్నాం. అన్ని దాకా సమర్పించావు, మా ఇంటికి పట్టుకెళ్ళాలి, మా దగ్గర నేమా మా ఇల్లానికి ఇద్దాం అనుకుంటున్నాను అనేసరికి దానికి ఏమన్నానంటే ఒక దీపాన్ని ఇస్తాను, ఇంట్లో దీపం పెట్టుకొని ఒక కుంకుమ బరిని ఇస్తాను, పెట్టి పూజ చేసుకోండి అని చెప్పి ఒక దీపము ఒక కుంకుమ బరిని కూడా మనం అమ్మవారికి అయ్యవారికి కూడా మనం ఏదో విధంగా మనం సమర్పిస్తున్నాం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఇవన్నీ కూడా రాముడే ప్రసాదించాడు. ఆ రామారావే ఇవన్నీ మనకి ప్రసాదించాడు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఇంకా ఏమిటంటే భగవంతుని కళ్యాణం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం. ఎవరైనా సరే పేదవాళ్ళు కన్య పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళకి సాయం చేయండి, తప్పులేదు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటారంటే కొంతమంది అబద్ధాలు ఆడతారు. బాబు మీ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటావా? పల్లెవు, చెంబు, బట్టలు, మంగళసూత్రాలు నేను కొనిస్తాను చెప్పి చెప్పండి. వారికి ఇంట్లో బాధ్యత నెరవేరు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసిన బాధ్యత ఉంటుంది. మాకి ఎంత ఖర్చు పడతాం? 10,000 ఖర్చు పడతాం, 20,000 ఖర్చు పడతాం. మనం సంపాదించండి కదా. ఏదైనా ఒక ఆడపిల్ల పెళ్లి చేసిందంటే వాళ్ళు పేదవాళ్ళైతే మనకి తోచిన సహాయం చేయండి. డబ్బులు ఇవ్వడం కాదు, మంగళసూత్రాలు ఇస్తానంటే చెప్పండి. లేదా కాలు పల్లెము, చెంపు, పట్టు చేయరా మీ పిల్లలకి మేము ఇస్తాం, మీ పిల్లలకి ఏంటంటే కావాలి చెప్పండి, మేము ఇస్తాం అని చెప్పి ఇవ్వండి. ఇస్తే అది మహాభాగ్యం. ఇంకోటి మనం ఇలా కన్యాదానం చేసినప్పుడు మన పితృదేవతలు, మన అమ్మ నాన్న ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళు ఎదురించి అబ్బా నా కొడుకు దేవుడు కళ్యాణం చేస్తున్నాడు, నా కూతురు వాళ్ళు కళ్యాణం చేస్తాడు, ఎంత నా భాగ్యం అని చెప్పి మంత్రం చెప్తుంది. అని చెప్పి ఈ మంత్రాలని బోధిస్తుంటుంది. ఆ యొక్క పేదకి మనం ఆశీర్వచనం చేస్తాం. ఇంకా మరొకటి ఉండిపోయింది, పంతులు గారికి నువ్వు దాని ఇస్తున్నారా? ఇస్తున్నాను. నువ్వు దాన్ని చెప్పి ఏం చేస్తాం మనం? 100 రూపాయలు 50 రూపాయలు తీసి ఇస్తాం. దానం సరిపోతుందా? అన్ని దానాలకు అందించే సరిపోతుంది. నువ్వు దానం చాలు. ఏమంటే ప్రతి గింజకి డబ్బులు ఇవ్వాలి. అది మనలో కాదు. అందుకే దాన్ని పట్టే అనుకుంటాడు, దాని ఇచ్చిన వాడు అనుకుంటాడు. ఏమంటే మన వల్ల కాదు, మన శక్తి కాదు. పదివేలు మీకు పొలకుడికి ఇస్తాను అన్నది కాకుండా నాకు తెలియదు, ఇచ్చి అమ్మ తీసుకెళ్తాను, ఒడియాలు పెట్టుకుంటాను. గురుగారు నేను అక్కడ శాస్త్రం చూశాను, అందులో ఎన్ని గుంజలు ఉంటాయో అన్ని డబ్బులు ఇవ్వాలంటే అది ఆవిడ. ఇదేమిటమ్మా అన్నాడు. అదే గుమ్మడిగా పట్టుకొచ్చి డబ్బు తీసుకొచ్చి డబ్బులు గుమ్మడిగా ఇచ్చింది. అంటే అప్పుడు అనుకున్నాను, పూర్వకాలం కదా అక్కడ వినుంటుంది ఈవిడ. పొలం గుమ్మడిగా తెచ్చేవాడు మా అయితే 10 ఇస్తాడు, లేదా 100 ఇస్తాడు. అప్పుడు డబ్బు తీసుకొచ్చి 400 రూపాయలు ఉన్నాను.
అది ఏమిటంటే డబ్బులు కూడా లెక్క పెట్టకూడదు. మనం డబ్బులు లెక్క పెట్టేసి దానం ఇచ్చి తిండిగా అంతే పోయింది. అది పాస్ట్ జరిగిపోయిందని వదిలేయాలి. ఆ దేవుడికి ఇచ్చాను, పంతుకి జీవితాంతం పంతులు అంటుంటే ఎప్పుడుగా పంతులు మీద వస్తాడు, ఎప్పుడు నీ బాధ చెప్పు. ఇచ్చిన దానాన్ని మనం గోప్యంగా మనం మర్చిపోతే భగవంతుడు మరింత ఇస్తాడు. భగవంతుడికి మనం అడిగారు, నాకు చెంపు కావాలని అడిగారు అంటే తెచ్చి ఇచ్చింది ఒక అదే అక్కడ చూడండి చెంపు. ఎందుకంటే చెంపులో పాలు పోసి పెడదామని రోజు టీవీలో పాలు పోసి పెడతాను బాధ అనిపించింది. చెంపులో పాలు పోసి భగవంతుడు అట్లేమా. అలాగా మహారాజు గారు నువ్వులు దానం ఇస్తున్నారు. 2 నిమిషాలు నువ్వు దాన్ని ఎండిస్తున్నాడు, పెద్ద పాలు పోసాడు. ఎన్ని పిల్లలు చేసి అబ్బాయి 2 వేయండి అంతే. ఒకసారి చేయి వేసి మళ్ళీ నేను జీలకర్ర వల్ల పెట్టాలి అనుకుని చేయి వేయండి. నేను అందరూ పెట్టేసి జీలకర్ర వెళ్ళాలి.
Normageman, Atopiaman, Abageman, Atosomeman, Atopiaman, Atogeman, Basileman, Perunaman, Paraman, Isuleman, Budaraman, Anyeman, Emamarian, Talakiman, Singaman, Amadu Korean. Dulu bagi-bagilah, udah remaja, udah, kalau ada duit, rumah apa yang, saya di Indonesia, saya di Indonesia, dulu makan, aku apa, saya masih. సంజీవ శబ్దమసులు నేనే కాకుండా నాతో ఉన్న వాళ్ళందరూ కూడా చూసుకో సుమా భగవద్గీతాలు మాంగళ్యం తంతునానేనా లోక రక్షక హేతున కంటే పద్నామి శుభగే సహజీవ
అన్ని జీవాలు కూడా బాగుండాలి, అన్నీ కూడా బాగుండాలి, లోకం బాగుండాలి అని చెప్పి భగవంతుడు ఇలా చూస్తున్నట్టుగా భావించి అమ్మవారి మెడలో వేస్తాం. అందుకోసే మాంగళ్యం దారుణ ముహూర్త సుముహూర్త వాస్తు భగవంతుడి అతులు మేమే వేయాలి, భగవంతుడి మేమే ఆడుకోవాలి. ఏమంటే అలవాటు అయిపోతాం. ఏమంటే సహజీవనం, మా ఇంటికి సహజీవనం తప్పదు మాకు. అని జ్ఞాపకాలు ఏమంటే నాలో ఉన్న వేదన ఆయన వింటాడు అన్న నమ్మకం. వింటాడో చదవదు, ఆయన వింటాడు నమ్మకం. పూజను పడిపోతే అని ఆకేసేకి దాంట్లో ఉంటుంది నమ్మకం. అంటే నమ్మకంతో మనం చేస్తే మంత్రి గారు తిరుపతి వెళ్ళారు, 5 దర్శనాలు చేసుకున్నాను అన్నాడు. ఎందుకునా 5 దర్శనాలు చేసుకున్నావు అడుగుతాను. చూసి నేను వెళ్ళి కాన్సన్ట్రేషన్ లేదా, మనస్ఫూర్తిగా చూస్తే భగవంతుని ఒక్కసారి చాలు దర్శనం చేసుకోవడానికి. మనం అక్కడికి వెళ్ళి కళ్ళు పూజించుకొని దేవుడు ఏదో కోరించుకుంటాం, ఇంకెవరు నమ్మడదు దేవుడు. అందుకోసమే సర్వాధర్మ గుడిత చూడండి, భగవంతుని చూడాలండి. శంఖం, చక్రం, గద, పద్మ, ముసలం, శాన్య, ఖడ్గం, పాజాంగులం, వైద్యం, శ్రీవత్సం, కౌస్తుభం, తదా వీరం, చైవ, భయం, భద్రం, వనమానం. ఎందుకు గుడికొస్తున్నాం? ఏం చేస్తున్నాం? అమ్మ వేసిన వాళ్ళు కూర్చోవాలి.
ఊరికేవండి పోరు ఏమన్నా అనిపించారా అది అమ్మవారి కూడా సారి పెడదాము ఏం చేద్దాం 4 స్వీట్ పెడుతున్నాం తిరిగి అమ్మ తింటారా మనమే తినేస్తాం అమ్మవారు ఏం పట్టుకెళ్ళలేదు 4 గిన్నెలు పెడుతున్నాం ఏం చేస్తున్నాం ప్రసాదాలు కూడా పెట్టేస్తున్నాం అంతే ఇదే సారి అమ్మవారికి అయ్యవారికి బట్టలు మన చిన్న కమిటీ వారు 50 మంది కూడా చిన్న సారి ఏర్పాటు చేసి పాత్రలే అందరికీ కూడా భగవంతుడు ఆదేశించాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం అలాగే ఆశీర్వదనాలు అందరికీ కూడా తీర్థం జరుగుతుంది సరే బాగా మందులు रिश्ता के लिए दिखे నాన్న అందరికి ఆగ్రహించి మా కళ్యాణ్ ఆగ్రహించింది కదా చాలా వేరే చేశారు అదే పెద్ద మాట 2 అయిపోయేది ఇచ్చెత్తిపోయేవాడు మీరు కూడా గెలిచారు అన్నారు ఎన్ని స్వీట్లు ఎంత సారి పెట్టారు గోదాదేవికి వెరీ గుడ్ ఏంటమ్మా ప్రసాదాన్ని చెప్పినట్టుకొని తినమని ఏం వేయలేదు బాబు ఇందులో కూడా ఏంటో అమ్మ చూడమ్మా ఐటమ్స్ రాలేదు